ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత్ విజయం సాధించి బోణిగొట్టగా పాక్ మాత్రం ఓటమితో ఆరంభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ కివీ చేతిలో పరాభవాన్ని చవిచూసింది. ఇక ఓపెనర్ ఫకర్ జమాన్ గాయం కారణంగా దూరంగా ఉండడంతో ఆ జట్టుకు మరొక దెబ్బగా మారింది. ఇలాంటి కష్టకాలంలో టీమిండియాతో తలపడేందుకు పాక్ సిద్ధమవుతుంది. ఆదివారం జరగబోయే భారత్ పాక్ మ్యాచ్ పై అందరి ఆసక్తి ఉండడం సహజమే. ఎందుకంటే దాయాదుల పోరులో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఉత్సాహం ఉంటుంది. గతంలో జరిగిన మ్యాచ్లలో ఇరు జట్ల మధ్య వివాదాస్పద ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ సంఘటనలో కొన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జావేద్ మియాందాద్, కిరణ్ మోరీ మధ్య వివాదం. 1992 వన్డే వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తు చేసుకోండి. టీమిండియా కీపర్ కిరణ్ మోరీ తనదైన శైలిలో మాట్లాడుతుంటే జావేద్ మియాందాద్ ఆగ్రహంతో స్పందించారు. కిరణ్ తో జావేద్ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో అజరుద్దీన్ కూడా చాలా కంగారు పడిపోయారు. వెంకటేష్ ప్రసాద్ పై స్లెడ్జింగ్ చేసిన అమీర్ సోహైల్. 1996 వన్డే వరల్డ్ కప్ లో పాక్ బ్యాటర్ అమీర్ సోహైల్ వెంకటేష్ ప్రసాద్ పై స్లెడ్జింగ్ చేశారు. అయితే అందుకు ప్రతిస్పందనగా ప్రసాద్ సోహైల్ ను అవుట్ చేసి పాక్ షాక్ ఇచ్చారు. ఇది స్లెడ్జింగ్ చేసే ఆటగాళ్లకు ఎంత ప్రమాదకరమో చూపించింది. ఇంజమామ్ ను ఆలు అంటూ రెచ్చగొట్టిన అభిమాని. సాధారణంగా పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మైదానంలో ఎంతో కూల్ గా ఉంటారు. కానీ 1997 లో జరిగిన ఒక మ్యాచ్ లో మాత్రం అతనికి కోపం వచ్చింది. దాని వెనుక కారణం ఒక అభిమాని పదే పదే ఇంజమామ్ టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుంటే ఆ అభిమాని ఆలు అంటూ అరుస్తున్నారు. ఆ మాటలు మైక్రోఫోన్ లో కూడా రికార్డ్ అయ్యాయి. ఇది చూసి ఇంజమామ్ వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపి తన బ్యాట్ ను తీసుకుని ప్రేక్షకుల దిశగా చూపిస్తూ ఇప్పుడు అనండి అంటూ దాన్ని చేయి చూపించారు. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి పరిస్థితిని సరిచేశారు. ఆ తర్వాత ఐసీసీ కూడా అతనిని మందలించింది. కానీ ఇంజమామ్ ఆ తర్వాత చెప్పినట్లుగా వ్యక్తిగత దూషణల వల్లే అతనికి ఇలాంటి ప్రవర్తన చోటు తీసుకుందని వెల్లడించారు. ఈ సంఘటనలో అతని కోపం, అభిమానుల ప్రవర్తనలోని దారుణత మరియు ఆటగాళ్లకు ఎదురగే మానసిక ఒత్తిడి గురించి మనం ఆలోచించుకోవచ్చు. ఎంత గొప్ప ఆటగాడైనా మనం కూడా మన భావోద్వేగాలను సమర్థంగా అణుచుకోవాలి. గంభీర్ షాహిద్ అఫ్రిది వాగ్వాదం. 2007 లో జరిగిన మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ మరియు షాహిద్ అఫ్రిది మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరు వెనక్కి తగ్గకుండా వాగ్వాదం చేయడంతో ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. క్రికెట్ ఆడే రోజుల్లో వీరి మధ్య జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి. అఖ్తర్ కు హర్భజన్ 6 సంబరాలు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరియు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కామెంటర్లుగా సందడి చేస్తున్నారు. వీరిద్దరు కలిసి హాయ్ బాయ్ అంటూ వీడియోలు చేస్తూ సరదాగా గడుపుతున్నారు. కానీ క్రికెట్ ఆడే రోజుల్లో వీళ్ళు ఎంత దూకుడుగా ఆడేవారో అందరికీ తెలిసిందే. 2010 ఆసియా కప్ లో జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణ. భజ్జీ బ్యాటింగ్ చేస్తుండగా అఖ్తర్ అతన్ని కట్టడి చేయడానికి డాట్ బంతులు వేస్తూ స్లెడ్జింగ్ చేశారు. ఆ సమయంలో బజ్జీకి కోపం వచ్చింది. చివరి ఓవర్ లో అమీర్ వేసిన బంతిని 6 గా మలిచిన హర్భజన్ భారత్ ను గెలిపించారు. వెంటనే అఖ్తర్ వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ క్షణం క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అందరినీ ఉత్సాహంగా నిలిపిందని చెప్పవచ్చు.